హాయ్ అండి. నేను మీ శైలజ. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? ఈరోజు లంచ్‌లోకి అయితే నేనైతే బెండకాయ కర్రీ చేయాలని అయితే స్టార్ట్ చేశాను. ముందుగా బెండకాయల్ని, టమోటాలని నీట్‌గా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. వాష్ చేసుకున్న బెండకాయలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని బాండీలో అయితే వేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీలు పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటున్నాను. అలా కలుపుకుంటూ మూత అయితే పెట్టుకోవాలండి. ఈలోపు పక్క దాని మీద అన్నం కానీ చేసుకోవాలనేది పెట్టుకున్నాను. బెండకాయలు మగ్గేలోపు మనకు వాటికి కావాల్సిన ఆనియన్స్, టమోటాలు అన్నీ అయితే రెడీ చేసేసుకుందాం. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు బెండకాయలు కూడా మూత తీసుకొని అయితే చూసుకోవాలి. ఈ బెండకాయ కూరలో నేనైతే కొబ్బరి పాలను అయితే యూజ్ చేస్తున్నా టేస్ట్ కోసం. కొబ్బరి పాలను యూజ్ చేయడం వల్ల కూర కానీ చాలా చిక్కగా వస్తుంది. అంటే గ్రేవీ చాలా బాగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మధ్యలో అవి మాడిపోకుండా అటు ఇటు కలుపుకుంటూ పెట్టుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే కలయబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే చేసుకుంటే బెండకాయలు మాడిపోతాయి, కూర ఖరాబ్ అయిపోతుంది. బెండకాయలు త్వరగా మగ్గాకైతే నేనైతే 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. బెండకాయకి కొంచెం ఉప్పు బట్టి తినేటప్పుడు రుచిగా బాగా ఉంటాయి. ఈలోపు అయితే అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను కదండి. బెండకాయలు అయితే మగ్గిపోయాయి. ఇంకో బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఈలోపు అన్నం కానీ రెడీ అయింది. కలయబెట్టుకొనేసి అయితే పక్కన పెట్టేశాను. ఆనియన్స్ వేసాక రెడ్ చిల్లీ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటున్నప్పుడు వీడియో అయితే వస్తుందో లేదో చూసుకోవడమే ఎక్కువైందండి. ఎందుకంటే మాకు అది వస్తుందో రాలేదో చూసుకోవాలి కాబట్టి అలా చూసుకుంటున్నాను. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా మగ్గాక కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే బాగా పెట్టుకోవాలండి. అవి బాగా మగ్గాక కొన్ని టమాటాలను కానీ నేను పేస్ట్గా అయితే రెడీ చేసుకున్నాను. ఎందుకంటే కూర అనేది వాటర్గా లేకుండా గుజ్జుగా, అంటే గ్రేవీ బాగా చిక్కగా ఉండేకి టమాటాలను అయితే మిక్సీకి వేసుకొని అయితే వేసాను. టమాటాలు ఆ గ్రేవీ ఉడుకుతున్నప్పుడే పించ్ ఆఫ్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ రాక్ సాల్ట్ అయితే వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఆ టమాటా గుజ్జులో మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలా బాగా కలిపినాక మనం వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలను కానీ వేసి బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వలన బెండకాయలకు మనం వేసుకున్న ఉప్పు, కారం మొత్తం బాగా నీట్గా బాగా పడుతుంది. అది కొంచెం సేపు ఉడికాక మనం రెడీ చేసుకున్న చింతపండుని అయితే బాగా గుజ్జు చేసుకొని జ్యూస్ లాగా తీసి పోసుకోవాలి. మనకు కూర ఎంతైతే కావాలో అన్ని వాటర్ కానీ కొంచెంగా పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు స్టవ్ మీద మనం చేస్తున్నప్పుడు పడ్డ మరకలు అవి ఇవి ఏదైనా ఉందో పక్కన అంతా అయితే క్లీన్ చేస్తున్నాను. నేనైతే డైలీ కూడా వంట చేసేటప్పుడే పక్కన ఉండేటంతా తుడుచుకుంటాను. ఫస్ట్ నుంచి నాకు అదొక అలవాటుగా మారిపోయింది. ఈ విధంగా ఎంతమంది చేస్తారో చెప్పండి. అది బాగా కొంచెం గుజ్జులాగా తయారయ్యాక రెడీ చేసుకున్న కొబ్బరి పాలు కానీ పోసుకోవాలి. ఈ కొబ్బరి పాలు పోసుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకున్న బెండకాయ కూర అయితే మనము వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి, పుల్కాలోకి, ముఖ్యంగా సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి. కూర అయితే రెడీ అయిపోయింది. చేసుకున్న కూర అయితే నేనైతే కూర నా బాండల్లోనే ఉంచనండి. ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకొని అది కూడా కడిగేసుకుంటాను. ఈ విధంగా గిన్నెలు మార్చుకోవడం అలవాటు ఎంతమందికి ఉందో చెప్పండి. ఈ విధంగా వంట పని అంతా పూర్తయినాక ఒక రౌండ్ మళ్ళా అయితే నీట్గా తుడిచేసుకున్నాను. వంట చేసుకునేటప్పుడే నేను వంట చేసేటప్పుడు షింక్లో సామాన్లు అయితే ఉన్నాయి కదండి. ఇప్పుడైతే ఏం లేకుండా నీట్గా అయితే కడిగేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.